ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయమందు మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి ఈ మంచి తరుణంలో ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రాజైన దావీదు కీర్తనల్లో 34వ కీర్తనలో 18వ వచనంలో ఒక చక్కటి అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. అది ఏమిటంటే, నలిగిన మనస్సు కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు, విరిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షించును. కీర్తన 34:18లో ఈ మాటలు ఉన్నాయి. అంటే దేవునికి ఒక మనిషి జీవితం ఎప్పుడు ఇష్టమంటే, ఒక మనిషికి ఎప్పుడు ఆయన దగ్గరగా ఉంటాడు అని మనం వాక్యాన్ని పరిశీలిస్తే, విరిగి నలిగిన మనస్సు హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తికి ఆసన్నుడుగా ఉంటాడంటే దగ్గరగా ఉంటాడు. ఏ వ్యక్తి యొక్క హృదయం పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసుతో ఉంటుందో అట్టి మనిషి దగ్గరికి దేవుడు వచ్చి వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. ఈ రోజున వాక్యం, ఈ మాటలు ఆలకిస్తున్న సహోదరుడా, సహోదరి, దేవుడు వాక్యం ప్రకారం మనం ఆలోచిస్తే దేవునికి బలియాగాలు, అర్పణలు, ధనము, ధాన్యము ఇవి కాదు. ఒక మనిషి చేసిన తప్పుకి పశ్చాత్తాపడి మరలా ఆ తప్పుకి దూరంగా ఉండినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు రక్షిస్తాడు, కృప చూపిస్తాడు, బలపరుస్తాడు. ఆ వ్యక్తికి సమీపంగా ఉండి, ఆసన్నుడుగా ఉండి కావలసిన అక్కరల అవసరాలు తీరుస్తాడు. ఈ మాటలు ఆలకిస్తున్న సహోదరుడా, సహోదరి, నీలో విరిగి నలిగిన మనస్సు అనుభవం ఉందా? పశ్చాత్తాపపు మనస్సు అనుభవం ఉందా? ఆలోచించు. విరిగి నలిగిన మనస్సు ఎప్పుడు మనము మన జీవితంలో చేసిన పొరపాటుకి, తప్పిదాలకి మనం ఎప్పుడైతే విరిగి నలిగిన మనసుతో ఉంటామో దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నా పొరపాటును మన్నించమని ఎప్పుడైతే దేవుడిని అడగగలుగుతామో ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరించడమే కాదు, నీ దగ్గరికి ఆయన వచ్చి నిన్ను బలపరుస్తాడు, నడిపిస్తాడు, నీ అవసరతలు తీరుస్తాడు. వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఫిలిప్పీ 4:19 ప్రకారం. కనుక సహోదరుడా, సహోదరి, విరిగి నలిగిన మనసు, మెత్తని మనసు, తగ్గింపు మనసు కలిగిన జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. కనుక నా జీవితంలో ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉందుముగాక, దేవునికి ఇష్టలుగా బ్రతుకుదుముగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.